లగచర్ల వ్యవహారానికి సంబంధించి నిన్న నాంపల్లి స్పెషల్ కోర్టు రైతులకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో సంగారెడ్డి కంది జైలు నుంచి రైతులు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నారు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందిస్తారు. రంగాచారి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం అనిపిస్తుంది? ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయా? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ. మొన్న 2 రోజుల క్రితం నాంపల్లి స్పెషల్ కోర్టు నుంచి బెయిల్ మంజూరైనటువంటి లగచర్ల బాధిత గిరిజన రైతులు మరి కొద్దిసేపట్లో విడుదల కాబోతున్నారు. లోపల దానికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతున్నట్టుగా మనకు జైలు అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే బహుశా ఇంకో అరగంటలోగా వీళ్ళంతా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. నిన్న రాత్రి కొంత ఆలస్యం కారణంగా బెయిల్ పేపర్లు సబ్మిట్ చేసే విషయంలో ఆలస్యం జరిగిన కారణంగా నిన్న విడుదల కాలేని పరిస్థితి. ఈ రోజు విడుదలయ్యేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వాళ్ళని తీసుకువెళ్లడానికి లగచర్లకు సంబంధించిన గ్రామస్తులు అట్లాగే వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మీ పేరేంటి? నా పేరు నరసింహానాయక్, బొమ్రస్పేట్ మండల్. నేను ఎక్స్ సర్పంచ్ని. గత నెల 11వ తారీఖు రోజున ఏదైతే రైతుల మీద ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వాళ్లను బందీలు చేసి సంగారెడ్డి జైలు లోపల కంది జైలు లోపల నిర్బంధించిందో మన ప్రభుత్వం మీద గట్టి పోరాటం చేసి వాళ్లను అక్రమంగా కేసులు పెట్టినందుకు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి హయాం లోపల మనము సక్సెస్ అయ్యి న్యాయ పోరాటం చేస్తే మనకు న్యాయం దక్కింది. ఈ ప్రభుత్వం మీద న్యాయం గెలిచిందని చెప్పేసి మా గిరిజన రైతులందరూ గర్వంగా మొత్తం అంత సంబరాలు నిర్వహించుకుంటున్నారు. సో ఈ శుభ సందర్భంగా మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు మా రైతు సోదరులు బయటకు వస్తారా అని చెప్పేసి ఆతృతంగా ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా నిన్న రాత్రి చెర్లపల్లి జైలు నుంచి మా ప్రియతమ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. మీరంతా చూశారు. కాబట్టి అతనితో పాటు ఇంకా 4 రిలీజ్ అయ్యారు. ఈ రోజు సంగారెడ్డి ఇక్కడ కంది జైలు నుంచి ఇంకా 16 మంది మా రైతు సోదరులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మేము మన కేటీఆర్ గారి హయాం లోపల, మన బీఆర్ఎస్ పార్టీ హయాం లోపల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనమంతా పోరాటాలు చేసి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమంతా భూములకు సంబంధించి మళ్ళీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. అక్కడ మేము ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయము, పరిశ్రమలకు సంబంధించిన కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్తుంది. దాని పట్ల రైతుల్లో ఎట్లాంటి స్పందన కనిపిస్తున్నారు? ఇది మొత్తము ఏదో మలుపు తిప్పడానికి మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీన్ని మేము కుట్రగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎలాగైనా చేసి రైతుల దగ్గర అక్రమంగా భూములు నిర్వహించాలని చెప్పేసి ఏదో ఆ భూములను మొత్తం ఆదాని కంపెనీకి వాళ్ళ అల్లుళ్లకు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎలాగైనా రైతు సోదరులు గిరిజనులు తక్కువకు దొరుకుతారు, వాళ్లకు ఏం తెలియదు, అవగాహన లేదని చెప్పేసి వాళ్ళ భూముల మీద పడ్డారని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ మేమంతా మా రైతు సోదరులంతా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము భూములు మాత్రం ఇవ్వమని చెప్పేసి మేమంతా తెలియజేస్తున్నాం. ఇది మనకి ఇక్కడ లగచర్లకు సంబంధించిన వాళ్ళ బంధువులు, ఆ గ్రామానికి సంబంధించిన రైతు చెప్తున్న ప్రధాన విషయం. మరికొద్దిసేపట్లో లగచర్లకు సంబంధించిన 16 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రాబోతూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ సంతోష సందర్భాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కోసం వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్లకు స్వాగతం పలకడం కోసం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే లగచర్లకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఇవాళ ఒక జాతీయ స్థాయి ఇష్యూగా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లునికి ఇవ్వడం కోసం, భూముల సేకరణ కోసం, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం, భూములు అప్పగించడం కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని విషయంలో రైతులంతా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన చేశారు, ఎదుర్కొన్నారు. వాళ్లను అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. నెల రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో వాళ్ళు గ్రామానికి వచ్చినటువంటి అధికారుల్ని, కలెక్టర్ని వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. అయితే దాన్ని పూర్తిగా ఒక దేశద్రోహులు చేసిన చర్యగా భావించినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైళ్లకు పంపి వాళ్ళని ఇప్పటి వరకు కూడా విడుదల కాకుండా శతవిధాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. వీటి మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో, అట్లాగే అటు హరీష్ రావు, ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఒక జాతీయ స్థాయి ఇష్యూగా మారిపోయింది. ఒక దశలో
నేషనల్ నుంచి జాతీయ నుంచి ముఖ్యంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేశారు. గ్రామానికి వెళ్లి నిజ నిర్ధారణ చేశారు. అక్కడ జరిగిన ఘటనల్ని పోలీసులు అక్కడ చేసినటువంటి చర్యలను కూడా తీవ్ర స్థాయిలో ఖండించినటువంటి పరిస్థితి నెలకొన్నది. కేంద్ర హోంశాఖకు కూడా దీనికి సంబంధించిన నివేదికలు పంపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా దేశవ్యాప్తంగానే ఇది లగచర్లకు సంబంధించిన సంఘటన ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి అక్కడ మేము భూముల్ని తీసుకోము అని చెప్పి మొదలు నోటిఫికేషన్ ని మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి కొంత చెప్పినారు. కానీ మళ్ళీ దొడ్డిదారిన మేము అక్కడ పరిశ్రమలకు సంబంధించిన కారిడార్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ ఒక పోరాటం జరుగుతుందా అనేది కూడా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఈ కొద్దిసేపట్లో లగచర్లకు సంబంధించిన రైతులంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.